నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్. డీజే ఆపరేటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్. గని మీద CI2 మీటింగ్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపొందిన వాల్ పోస్టర్ను పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపొందించిన ఈ వాల్ పోస్టర్లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలను పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్తో ఈ అవగాహన పోస్టర్ను రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకుంటుందని, దానివల్ల వారి జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని, గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు పాల్పడే వారి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, గంజాయి రహిత కమిషనరేట్ కోసం అధికారులు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, CCRB ఇన్స్పెక్టర్ బుద్ధేస్వామి తదితరులు ఉన్నారు. 2 సంవత్సరాల కాల పరిమితితో గుర్తింపు పత్రం సింగరేణి యాజమాన్యం ఇవ్వాలని CIT రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు GDK2 ఇంక్లైన్లో నూతన పిట్ కమిటీ పరిచయ కార్యక్రమ సమావేశం జీవన ఉపాధ్యక్షుడు అసరి మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టడమేనని అన్నారు. గుర్తింపు పత్రం ఇవ్వకపోయినప్పటికీ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఎర్ర జెండానే కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మిన కార్మికులకు AITC గుర్తింపు సంఘంగా గెలిచి గుర్తింపు పత్రం తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. నూతన పిట్ కమిటీ సభ్యులందరినీ గని మేనేజర్కు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెండే శ్రీనివాస్, ఆరెపల్లి రాజమౌళి, అసరి మహేష్, కారం సత్తయ్య, శ్రీనివాసరావు, వంగల రాములు, శంకరన్న, సమ్మయ్య, కుమార్ తదితరులు ఉన్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ అన్నారు. ఈరోజు గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నుండి డీజే ఓనర్లకు, ఆపరేటర్లకు సమావేశపరిచి మాట్లాడడం జరిగింది, కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, డీజే ఓనర్లు ఏదైనా కార్యక్రమం కానీ, ఫంక్షన్ కానీ డీజే పెట్టాలనుకుంటే ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. డీజే అనుమతి తీసుకున్న వారు రాత్రి 10 గంటలలోపు ఈ కార్యక్రమాన్ని ముగించాలన్నారు. పోలీసుల సూచనలు అందరూ పాటించాలని, ఎవరైనా అతిక్రమించినట్లయితే ఎంతటి వారైనా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రవీందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్, మంత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్, గోదావరికని డివిజన్లోని SIలు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.